హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము అప్పడాలు చేస్తున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు బియ్యపిండి. ఇక్కడ చూడండి, హాట్ వాటర్లో మేము జీలకర్ర శనగపాలు వేసాము, పచ్చిమిర్చి అల్లము లైట్గా పేస్ట్ చేసుకున్నాము. చిల్లీ పౌడర్ ఉంది చూడండి, చిల్లీ పౌడరు, కరివేపాకు. ఈ విధంగా కరివేపాకు కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ విధంగా వేయకూడదు కాబట్టి ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ లైట్గా బాయిల్ చేసుకున్న ఆయిల్ కూడా ఉంది. ఇప్పుడు అన్నీ వేసుకొని కలుపుకుంటున్నాము. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. స్లోలీ ఆ విధంగా కలుపుకొని ఈ విధంగా ఓకే. ఇప్పుడు బాయిల్ చేసుకున్న జీలకర్ర శనగపాలు హాట్ వాటర్తో ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుంటాము. దానికి తోడు ఆయిల్ కూడా వేస్తాం చూడండి మావిడ. చూడండి, ఈ విధంగా ఆయిల్ కూడా వేసుకోవాలి. బాయిల్ చేసిన ఆయిల్ ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా చూడండి. మనకు కలర్ కూడా వచ్చేసింది చూడండి. ఇప్పుడు లైట్ సాఫ్రాన్ కలర్ వచ్చేసింది కదా. ఇంకా మనం ఆల్మోస్ట్ కలిపినట్టే. అప్పడాలు చేసుకునే దానికి పిండి రెడీ అయిపోయిందండి. చూడండి, అయిపోయింది కదా. ఇంకా విధంగా చూడు, మనం ఫ్రెష్ చేస్తే ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు మనకు అనుకున్న విధంగా అప్పడాలకు రెడీ అయిపోయింది. చూడండి, పిండి సూపర్ కదా. సూపర్ అంటే సూపర్ అండి. చూడండి, నేను అంటాను చూడండి ఒకసారి. చూడు, అబ్బా ఓకే. ఈ విధంగా ఉండాలంట. ఓకే, మరి కాసేపులో ఆయిల్ పెట్టి మనం వేస్తామండి, చూద్దామా. ఓకే, కాసేపు ఒక 10 నిమిషాలు, మనకి 10 నిమిషాలు పిండి నానాల. అందుకని కాసేపు ప్లేట్ అలా మూసి పెట్టేస్తే ఒక 10 నిమిషాలకి మనకు కొంచెం బాగా పిండి నానుతుంది కాబట్టి అప్పుడు అప్పడాలు కూడా బాగా క్రిప్సీగా ఉంటాయంట. ఓకేనా? ఓకే. చూడండి, ఫైనల్గా మనం ఆయిల్ పెట్టేసామండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా చూడండి, బాగా ఉన్నాయి కదా. బాగా చేసింది మా ఆవిడే. చూడండి, సూపర్. పిండి కూడా ఇక్కడ ఉందండి, ఓపెన్ చేయక. చూడండి, ఓకే. ఆయిల్ వేస్తాం ఒక నిమిషంలో. ఆయిల్ కాగిందో లేదో టెస్ట్ కోసం వేసింది చూడండి. ఓకే, ఇంకా 1 మినిట్ కాగాలండి. ఎందుకంటే ఎంత బాగా కాగితే అంత బాగుంటుంది. ఎందుకంటే ఫాస్ట్గా అవుతాయి. లేకపోతే మనకి అప్పలాల మీద ఆయిల్గా ఉంటుంది. మళ్ళీ ఒకసారి టేస్టింగ్ చూడండి. ఇప్పుడు కూడా అవ్వలేదండి. చూడండి, ఆయిల్ కాగింది. ఇప్పుడు ఓకే, వచ్చేసింది కదా. అప్పలం పైకి వచ్చేసింది. అప్పడం చూడు ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది. చూడండి, ఆయిల్ ఎంత బాగా అయితే అంత బాగా చూడు. ఇప్పుడు చూడు, ఫాస్ట్గా పైకి లేస్తున్నాయి. చూడండి,
బాగా కాలుతున్నాయి కదా చూడండి. అప్పడాలన్నీ రెడీ అయిపోతున్నాయి. మా యొక్క తీయేస్తా అంటుంది, కానీ ఇంకా కాసేపు కాలాలా, అందుకని ఓకే 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 ఇంకా కాలేదు. ఇప్పుడు కాలే. ఎంతోసేపు పట్టింది అనుకుంటున్నారా? ఏం లేదు, అయిపోయింది. అప్పడం రెడీ అయిపోయింది. ఫైనల్గా మీ అప్పడం బయట వచ్చేసింది. చూడండి, నా చిన్న బిడ్డ కూడా ప్లీజ్ ప్లీజ్ ఇచ్చేస్తావా, ఒకటి తింటానంటుంది. కాలుతానే కాబట్టి కాసేపటి తర్వాత ఇస్తాము. ఓకే, ఫైనల్గా రెడీ అయిపోయినాయి కదా. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకి. ఓకే.